చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. వింటున్నారా? నేను చాలాసార్లు అనుకుంటాను, నా ఇంట్లోనే నాది ఒక చిన్న పాత్ర. నేను ఒక ముఖ్యమైన పాత్ర కదా, ఎందుకంటే మా ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీ. మా అన్నయ్య, మా చిన్నన్నయ్య, మా పెద్దక్క, మా రెండో అక్క, మా చిన్న అక్క, వీళ్ళందరూ ఉన్నారంటే పెద్ద కుటుంబం. మా ఇంట్లో అసలు మా మాటలన్నీ చల్లవన్నమాట. ప్రైజ్ లార్డ్. అసలు మా ప్రస్తావన మేము మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళు పెద్దోళ్ళు నిర్ణయించుకుంటారు, మేము దాన్ని బట్టి మేము వెళ్ళిపోవాలి. ఏం చదువుకోవాలో, ఏం తినాలో, ఏం డ్రెస్ కొనుక్కోవాలో, ఏది దాని మీద మాకు అధికారం ఉండేది కాదు. వాళ్ళు ఏం తెస్తే అది వేసుకోవాలి, ఏది ఇస్తే అది తినాలి, అంతే. ఎలా ఉండాలి వాళ్ళు నిర్ణయిస్తే దాన్ని బట్టి మేము ఉండాలి, అంతే. ప్రైజ్ లార్డ్. చిన్నప్పుడు మేము బట్టలు కొంటే అందరూ సంతోషిస్తారు, మేము ఏడ్చేవాళ్ళం. నేను చిన్నప్పుడు ఏడ్చేవాడిని. ఎందుకు తెలుసండి? నేను, మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు స్కూల్ యూనిఫామ్ అలాగే ఉండేది. మిగతా బట్టలు కూడా యూనిఫామ్ లాగే కుట్టేవాళ్ళు అనమాట. ఒకే క్లాత్ తీసుకొచ్చి ముగ్గురికి అదే షర్ట్ అనమాట, ఒకే కలర్ అనమాట. యూనిఫామ్ అలాగే ఉండి వచ్చింది. ఈ డ్రెస్ కూడా ఏది స్వతంత్రంగా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదనమాట. ఇంట్లోనే గుర్తింపు లేని పరిస్థితి. కానీ ఈరోజు దేవుడు దేశానికి, రాష్ట్రాలకి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.